అందరికీ నమస్తే అండి. పోలింగు మే 13వ తేదీన ముగిసింది. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే దాదాపుగా 22 రోజుల గ్యాప్. సో ఈ గ్యాప్లో వైసీపీ వాళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారేమో కానీ ఒక పెద్ద మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. మామూలు మైండ్ గేమ్ కాదు అది. అఫ్కోర్స్ వైసీపీ ఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చు కాక, మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే చేయొచ్చు కాక, ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలుస్తారు, ఓడిపోతారు. సో కాకపోతే ఇక్కడ చేస్తున్న ఓవర్ యాక్షన్. ఇప్పుడు టీడీపీకి సోషల్ మీడియా ఉంది, వైసీపీకి సోషల్ మీడియా ఉంది. టీడీపీ వాళ్ళకి సొంత అనుకూల మీడియాలు ఉన్నాయి, వైసీపీకి సొంత అనుకూల మీడియాలు ఉన్నాయి. టీడీపీకి భజన కార్యకర్తలు ఉన్నారు, వైసీపీకి భజన కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా హడావిడి, హంగామా, ఈ ఓవర్ యాక్షను, మైండ్ గేమ్ మామూలుగా లేదు. ఏంటి నిన్నటి నుంచి న్యూస్ ఏంటి? జూన్ 9వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో. కాబట్టి విపరీతంగా టికెట్లు బుక్ చేస్తున్నారంట. హోటళ్ళు బుక్ చేస్తున్నారంట. వైజాగ్లో హోటళ్ళు ఖాళీ లేవంట. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా టికెట్ రేట్లు పెంచారంట. మామూలుగా విజయవాడ నుంచి వైజాగ్ 800 ఉండేది, ఇప్పుడు 1500, 2000 చేశారంట. జూన్ 8వ తేదీ, 9వ తేదీ, 8వ తేదీ, 7వ తేదీలకి. అలాగే హోటల్లో అక్కడ 3000 ఉన్నది కాస్త ఇప్పుడు 10,000 చేశారంట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా వైజాగ్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారంట. సో అంటే ఇది ఎలా ఉందంటే విపరీతంగా ఓవర్ యాక్షన్. ఓవర్గా లేదా? ఎక్కువ అనిపించట్లేదా? మరి అలాగే కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు అని చెప్పి తెగ రాసేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రతిరోజు అదే. వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటాయి, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పేజీలు, వాళ్ళ ఇది ప్రతి చోట కుప్పం గురించే. ప్రతిరోజు కుప్పం గురించే. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు. అదొకటి. నాకు ఇదంతా చూస్తుంటే 2 సంఘటనలు గుర్తొస్తున్నాయి. ఒకటి 2014 ఎన్నికలు. 2014లో కూడా సేమ్ అలాగే వైసీపీ గెలిచేస్తుంది, వైసీపీయే గెలుస్తుంది, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తారు, నూజివీడుని రాజధానిగా ప్రకటిస్తారు. నూజివీడు కాదు, ఎక్కడ నూజివీడులోనో దర్శిలోనో రాజధానిగా ప్రకటిస్తారని అప్పట్లో టాక్ వచ్చింది. దర్శి అనుకుంటా, దర్శిలోనో నూజివీడులోనో రాజధానిగా ప్రకటిస్తారని చెప్పి అక్కడ వైసీపీ వాళ్ళు భూములు కూడా కొనేశారు. మేబీ దర్శిలో అనుకుంటా. విపరీతంగా భూములు కొనేశారు, భారీగా భూములు కొనేశారు. వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ రాజధాని వచ్చేస్తుంది అని. అది ఓవర్ యాక్షనే. ఆ తర్వాత ఏమైందో చూసాం. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ చేసింది ఓవర్ యాక్షన్. చంద్రబాబు పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి 87% సంక్షేమ పథకాల సంతృప్తి ఉంది, కాబట్టి మనకు 50% ఓటింగ్ వచ్చింది, 125కు పైగా సీట్లు మనమే గెలుస్తాము, గత ఎన్నికల కంటే ఇప్పుడు 20 సీట్లు ఎక్కువ గెలుస్తున్నాము, సొంతంగా సింగిల్గా మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. సో అక్కడ కేంద్రం మీద వ్యతిరేకత ఉంది, ఇక్కడ రాష్ట్రంలో జగన్ కూడా జనం నమ్మట్లేదు, సో మనమే గెలుస్తున్నామని చెప్పి విపరీతంగా సెల్ఫ్ డబ్బా ఆయన. అలాగే టీడీపీ వాళ్ళు కూడా అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ యాక్చువల్గా అక్కడ సిస్టమ్ సహకరించకపోయినా, పోలీసులు సిస్టము మొత్తం అంతా కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీ వాళ్ళు మాత్రం మామూలు హడావుడి చేయాలి, మామూలు ఓవర్ యాక్షన్ చేయాలి. మళ్ళీ చంద్రబాబు గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, వరుసగా రెండో సీఎం ఆయనే, ఇంకా వైసీపీ పని అయిపోయింది, వైసీపీ నిలబడలేదు, అది ఇదని ప్రచారం చేశారు. అప్పుడు టీడీపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీన్ సితార్ అయిపోయారు. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కౌంటింగ్ వరకు ఆగొచ్చుగా, కనీసం కౌంటింగ్ 4వ తేదీన జరుగుద్ది, ప్రమాణ స్వీకారం 9వ తేదీన ఉంది, ఈ 4 రోజుల గ్యాప్ ఉందిగా, అప్పుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చుగా. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? పైత్యం కాకపోతే మరీ జనానికి ఎబ్బెట్టుగా లేదా వినడానికి? మరీ చిరాకుగా లేదా? మరీ ఓవర్ అనిపించడం లేదా? జూన్ 9వ తేదీ ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు నుంచి టికెట్లు బుక్ చేస్తున్నారంట, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏమో రేట్లు పెంచారంట, హోటళ్ళు ఖాళీ లేవంట. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు బెట్టకు అడుగుతున్నారు. దమ్ముంటే బెట్టకు రండి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దమ్ముంటే మాతో బెట్ట వేయండి అంటున్నారు. లేదు బెట్ట వేయము, బెట్ట ఇస్తున్నా మీరు డబల్ ఇవ్వాలి, మేము రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇవ్వండి, అప్పుడే వేస్తామంటున్నారు. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే నమ్మకం లేదు. ఒకవైపు చూస్తే నమ్మకం లేదు, కానీ ఇంకోవైపు మాత్రం టికెట్లు బుక్ చేస్తారంటే, అది చేసేస్తారంటే, ఇది చేసేస్తారంటే. సో ఇదంతా చూడడానికి కాస్త ఓవర్ అనిపిస్తుంది.